డాలర్ వర్సెస్ రూపీ. ఎస్, మీ వాళ్ళు అమెరికాలో సంపాదిస్తున్నారా? నెల నెల మీకేమైనా డబ్బు పంపిస్తూ ఉంటారా? పంపితే వాళ్ళ సంపాదన పెరగకపోయినా మీకొచ్చే అమౌంట్ మాత్రం పెరుగుతుంది. ఇది ప్రస్తుతానికి ఒక కోణం. ఇంకొక కోణం చూద్దాం. మీ పిల్లలు ఎవరైనా అమెరికాలో చదువుతూ ఉంటే వాళ్ళ ఖర్చుల కోసం మీరు నెల నెలా డబ్బు పంపిస్తూ ఉంటే మీరు పంపించే డబ్బు నెల నెలా మారకపోయినా అంతే ఉన్నప్పటికీ ఈ నెల వాళ్ళకు అందేది మాత్రం తగ్గుతుంది. ఇది రెండో కోణం. ఈ రెండిటికీ కారణం ఒక్కటే, పడిపోతున్న రూపాయి విలువ. డాలర్తో మారకంలో రోజు రోజుకి రూపాయి విలువ పతనమైపోతోంది. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఇవాల్టి మార్కెట్ ప్రకారం 85 రూపాయల 49 పైసలకు చేరింది డాలర్ వాల్యూ. వచ్చే ఏడాది డాలర్ విలువ 95 రూపాయలకు ఎగబాకచ్చు అనే అంచనాలు కూడా ఉన్నాయి. ఇది కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా మారిన రూపాయి పతనము. రూపాయి విలువ ఇవాల్టి మార్కెట్ ప్రకారం 85 రూపాయల 49 పైసలు ఉంది. అంటే మనం $1 ఇస్తే రూపీస్లో వాళ్ళు అంత అమౌంట్ మన చేతికి ఇస్తారని. అదే మనం అంత అమౌంట్ వాళ్ళ చేతికి ఇస్తే $1 మన చేతిలో పెడతారు. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఒక రకంగా నిన్న ఇవాళ రూపాయి విలువ చూస్తే ఆల్ టైమ్ లోకి చేరుకుంది. కానీ ఆర్బీఐ ఇచ్చిన నవంబర్ రిపోర్ట్ ప్రకారం రియల్ ఎఫెక్టివ్ వాల్యూ 108 రూపాయల 14 పైసలు ఉంది. అంటే రెగ్యులర్గా చేసే ట్రాన్సాక్షన్స్లో విలువ ఆ రకంగా ఉందన్నమాట. అంటే 108 రూపాయల విలువ ఖర్చు చేస్తే $1తో అది సమానం అన్న లెక్క. అసలు ఇంతకీ రూపాయి విలువ ఎందుకు పడిపోతోంది? ఇంకా అసలు లోతుగా మనం చూస్తే అమెరికా డాలర్ బలమేమీ పెరగట్లేదు. అంతర్జాతీయ మార్కెట్ కరెన్సీ విలువతో పోలిస్తే డాలర్ విలువ బలహీనంగానే ఉంది. కేవలం మన రూపాయి విలువ పతనం కావడంతో డాలర్ విలువ పైకి పోతోంది. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మొదలైపోయిన ఈ పతనం ట్రంప్ రాకతో అమెరికాలో బిజినెస్ పుంజుకుంటుంది అన్న అంచనాల నేపథ్యంలో. అయితే అక్కడ మన దేశంలో ఉన్న విదేశీ పెట్టుబడిదారులంతా ఇప్పుడు విత్డ్రా చేసుకుని వెళ్ళిపోతున్నారు ఈ ఎఫెక్ట్ కారణంగా. ఆ పెట్టుబడి ఏదో కూడా ఇక్కడే పెట్టుకోవచ్చు కదా అని అనుకుంటున్నారు. స్టాక్ మార్కెట్లో విదేశీ పెట్టుబడిదారులు అయితే షేర్లను తెగ నమ్మేసుకుంటున్నారు. ఫలితం మార్కెట్ కూడా కుప్పకూలిపోతోంది. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ట్రంప్ ఇంకా బాధ్యతలు చేపట్టలేదు. జనవరిలో ఆయన ఛార్జ్ తీసుకుంటారు. ఆ టైంకి డాలర్ విలువ 95 రూపాయలకు కూడా ఎగబాకచ్చు అనే అంచనాలు అయితే అందరినీ కలవరపెడుతున్నాయి. సో ఒక్కసారి మనం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా డాలర్తో పోలిస్తే రూపాయి జర్నీ ఏ రకంగా సాగింది అనేది మనం ఒకసారి చూద్దాం. 1947లో $3.30 $1 వాల్యూ. 66కి వచ్చేసరికి 7.5 రూపాయలు అయింది. 80లో $6.61 రూపాయలు. 90లో $17.01 రూపాయలు. ఇక 2000 సంవత్సరంలో అంటే ఒక 10 సంవత్సరాల గ్యాప్లో ఎంత డిఫరెన్స్ వచ్చింది చూడండి. $44.31 వచ్చింది. 2010 అంటే ఈ డికేడ్లో పెద్దగా మార్పు మనకు కనిపించట్లేదు. కేవలం ₹2 కంటే తక్కువే చేంజ్ కనిపిస్తోంది. $46.02 చేరుకుంది డాలర్ వాల్యూ. ఇక 2015లో $66.49 చేరింది. ఇక్కడ కూడా మంచి డిఫరెన్సే కనిపిస్తోంది, $20. ఇక 2020 ఇక్కడ మనం కేవలం 5 సంవత్సరాల డిఫరెన్స్లో వచ్చిన డిఫరెన్స్ ఇది ₹20. ఇక్కడ మరొక 5 సంవత్సరాలు తిరిగేసరికి 2020కి వచ్చేసరికి $74.31 అయింది. ఇక 2022 2 సంవత్సరాల క్రితం $81.69 ఉంది. ఇక ఈ సంవత్సరం విషయానికి వస్తే 2024 నవంబర్ అండ్ డిసెంబర్ తీసుకుంటే ఒక 2 months అంటే 2 నెలల్లో అంటే ఒక 1 month గ్యాప్లో ఎంత డిఫరెన్స్, కేవలం ₹1 డిఫరెన్స్ ఉన్నప్పటికీ 1 month గ్యాప్లో అంత డిఫరెన్స్ వచ్చింది అనేది మనం ఇక్కడ నోటీస్ చేయాల్సిన విషయం. నవంబర్లో $84.31 ఉంటే డిసెంబర్కి వచ్చేసరికి $85.49. ఇది ఇవాల్టి వాల్యూ మనం చెప్పుకుంటోంది. సో రూపాయి విలువ పతనం అయితే మనకి లాభమా నష్టమా అన్నది కూడా ఇక్కడ చాలా కీలకమైన అంశం. ఈ విషయం ఆలోచిస్తే కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా మారింది అని మనం చెప్పుకోవచ్చు. ముందు కష్టం గురించి మనం మాట్లాడుకుందాం. మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న వస్తువుల రేటు పెరిగిపోతుంది. అందులో అన్నిటికంటే ముఖ్యంగా బంగారం విలువ. రెండోది పెట్రోల్ డీజిల్ తరహా ఇంధనాలు. కారణం వీటిని దిగుమతి చేసుకుంటున్న మనం చెల్లింపులన్నీ కూడా అమెరికన్ డాలర్స్లోనే చెల్లిస్తాం కాబట్టి. అలాగే పత్తిని మనం ఎగుమతి చేసి రెడీమేడ్ బట్టల్ని ఇండియా దిగుమతి చేసుకుంటోంది. వాటి రేట్లు కూడా పెరుగుతాయి. ఇక ఇంపోర్ట్ చేసుకునే ఎలక్ట్రానిక్ గూడ్స్ రేట్లు కూడా పెరుగుతాయి. ఇంకా ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల కుటుంబాలపై పడే భారం. కారణం స్టూడెంట్స్కి ఫండింగ్ చేసే తల్లిదండ్రులు ఇండియాలో ఉంటారు. ఉదాహరణకి
అక్కడి ఖర్చుల కోసం నెలకి ఒక $1000 ఇవ్వాలి అని అనుకుంటే నిన్న మొన్నటి వరకు మనం 84,000 రూపాయలు పంపిస్తే సరిపోయేది. అది ఇవాళ పంపించాలి అనుకుంటే 86,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజ్ విషయానికి వద్దాం. అమెరికాలో స్థిరపడ్డ పిల్లలు ఇక్కడ తల్లిదండ్రులకి వాళ్ళు రివర్స్లో డబ్బు పంపించాలనుకుంటే అప్పుడు ఆ పంపించే అమౌంట్ పెరుగుతుంది. ఎస్, వాళ్ళు $1 పంపిస్తే నిన్న 84 రూపాయలు వచ్చేది, కానీ ఇవాళ 86 రూపాయలు వస్తాయి. సో $1000 అంటే అదే రకంగా మనం చూసుకుంటే 84,000 మొన్నటి దాకా వస్తే ఇవాళ 86,000 రూపాయలు వస్తాయి. సో సహజంగా రూపాయి విలువ తగ్గితే ఎన్ఆర్ఐలు చాలామంది డబ్బుని ఇండియాలోని బ్యాంక్స్కి పంపించుకుని ఎఫ్డీలు చేస్తూ ఉంటారు. గతంలో ఇది బాగా జరిగేది, కానీ ఇప్పుడు ఈ ఛాన్స్ ఉందా అంటే కాస్త కష్టమే అంటున్నారు. ఎందుకంటే అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరిగింది, అక్కడి ఖర్చులకే ఆదాయం సరిపోవట్లేదు. సో సేవింగ్స్ కూడా ఆబ్వియస్గా తగ్గిపోతాయి. మరి ఇండియాకి పంపించడం, ఎఫ్డీలు చేయడం అంటే సాధ్యమేనా అంటే గతంలో సాధ్యమైనంత ఈజీ అయితే ఇప్పుడు కాదు అంటున్నారు. సో డాలర్తో మారకంలో రూపాయి విలువ తగ్గడం తప్ప పెరుగుతున్న సందర్భాలు మ్యాక్సిమం మనం చూడట్లేదనే చెప్పాలి. మరి భవిష్యత్తులో ఎలా ఉంటుంది? ఈ చేంజ్ అంటే రూపాయి విలువ 100 వరకు వెళ్ళిపోతూ ఉందా? దీనికి సొల్యూషన్ ఏంటి? మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ ఆ డీటెయిల్స్ అందిస్తారు. రోజు రోజుకి డాలర్ బలపడుతుంది. ముఖ్యంగా మనకి డాలర్ మిగిలిన కరెన్సీలతో పోలిస్తే వీక్గా ఉన్నప్పటికీ భారతదేశంలో రూపాయి పతనంతో అత్యధికంగా నిన్న 85.49 రూపాయల దగ్గర మనకి డాలర్ క్లోజ్ అయింది. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో మరింత పతనం తప్పదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత అక్కడ అమెరికాలో బిజినెస్ వాతావరణం కూడా బాగుంటుంది కాబట్టి 95 రూపాయల వరకు కూడా డాలర్ ఎగబాకే అవకాశం ఉందని చెప్పి అంచనాలు వస్తున్నాయి. దీనికి తోడు మనకి REER అంటే రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ ఏదైతే ఉందో డాలర్కి సంబంధించి అది అత్యధికంగా నవంబర్లో 108.14 108.14 పైసల దగ్గర నోట్ అయింది. అంటే జనరల్గా మనకి 10 నుండి 15 రూపాయల వరకు డిఫరెన్స్ ఎప్పుడు రియల్ వాల్యూకి రియల్ ఎక్స్చేంజ్ వాల్యూకి డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి చూసినా కూడా రాబోయే రోజుల్లో డాలర్ 95 రూపాయలకి వెళ్ళే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. దీనికి ముఖ్య కారణాల కింద మనం కనుక గమనిస్తే మనం వాడే సెల్ ఫోన్ల దగ్గర నుండి తినే ఫుడ్ వరకు కూడా చాలా వరకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మరోవైపు ఇక్కడ నుండి ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అది భారీ ఎత్తున తగ్గడం, వీటితో పాటు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారో వాళ్ళు అమెరికాలో బిజినెస్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి ట్రంప్ వచ్చిన తర్వాత అనే ఉద్దేశంతో ఇక్కడ లాభాల స్వీకరణ చేస్తూ ఇక్కడ నుండి రూపాయలని డాలర్స్ కిందకి మార్చి బయటికి తీసుకెళ్తుండడం కూడా ఈ రూపాయి పతనానికి ఒక రీజన్ కింద మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో వస్తువుల ధరలు పెరిగే దాంట్లో చాలా ఎక్కువగా తోడ్పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డాలర్ ఎప్పుడైతే మనకి స్ట్రెంగ్తన్ అవుతుందో ఇంపోర్ట్ చేసుకుంటున్న ప్రతి వస్తువు కూడా రేటు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు విదేశాలతో కనుక కంపేర్ చేస్తే అంటే పక్కనున్న పాకిస్తాన్ లాంటి దేశంలో కూడా ప్రస్తుతం మనకి REER కేవలం 98 రూపాయల దగ్గర ఉంది డాలర్ వాల్యూ. అదే ఇండియాకి వచ్చేసరికి ఎప్పుడైతే 108.14కి వెళ్ళిందో దీనివల్ల రాబోయే రోజుల్లో మిగిలిన దేశాలతోటి వ్యాపార లావాదేవీలు చేసే విషయంలో కూడా భారతదేశం వెనకబడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ పెరుగుతుందో దీనివల్ల డాలర్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు ఇవన్నీ కూడా భారీ ఎత్తున భారంగా మారే అవకాశం ఉంటుంది. మరోవైపు బంగారం అదేవిధంగా ఇంధనం ఈ రెండు కూడా మనకి మేజర్ ఇంపోర్ట్స్ జరుగుతున్నాయి కాబట్టి వీటి మీద కూడా ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది.